పత్రికల్లో ఒక హెడ్డింగ్ అనిపించింది. తిరుపతిలో సెక్రటేరియట్ ఉద్యోగి నాగార్జున యాదవ్ మీద అక్కడ కొందరు దారుణంగా దాడి చేసి కొట్టారు కదా. అయితే అతన్ని పరామర్శించుకుంటూ యాదవ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి మరి లోకల్ ఎమ్మెల్యేనన్నారా, అంటే లోకల్ ఎమ్మెల్యేతో పాటు బహుశా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రిప్రజెంట్ చేసుకుంటూ అన్నట్లు, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడ్రస్ చేసుకుంటూ అన్నట్టున్నారు. మిమ్మల్ని గెలిపించిన పాపానికి మాకు తన్నులు గిఫ్ట్గా ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించి మేము తన్నులు తింటున్నామని ఈ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ నాయకులు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన వ్యాఖ్యలను పత్రికల్లో రాసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అనిపించింది అంటే, ఒక పక్క వీళ్ళేమో గెలిపించి తన్నులు తింటున్నాం అంటున్నారు, మరొక పక్క మరో ప్రధాన సామాజిక వర్గం జనసేనని ఏదైతే ఓన్ చేసుకుంటుందో ఆ సామాజిక వర్గం వాళ్ళు పదే పదే అనే మాట, మిమ్మల్ని అధికారంలోకి రావడానికి మేము సహాయం చేసి మేము అవమానాల పాలవుతున్నాం, మేము అవహేళనకు గురవుతున్నాం, మేము తన్నులు తింటూ ఉన్నాం, మా గౌరవం లేకుండా చేసుకుంటూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లేమో మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుకు మాకు బాగా గుణపాఠం నేర్పుతూ ఉన్నారు, మాకు బాగా బుద్ధి చెప్పారు, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుకు మేము ఉద్యమాలు చేస్తాం మా హక్కుల కోసం అని చెప్పి ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్స్ వీళ్ళు కూడా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెబుతున్నారు. వాళ్ళదే అదే స్టేట్మెంటే. అంటే తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం మరో వర్గాన్ని చంపుతూ, ఒక వర్గం మరో వర్గం మీద దాడులు చేసుకుంటూ, వీళ్ళ మధ్య కూడా ఏంటి అధికారంలోకి రావాలని కష్టపడి పనిచేసినందుకు వరుస పెట్టి ఎవరైనా చూడండి. ఈ చిలకలూరుపేటలో ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుంచి మొదలు పెట్టండి, మొన్న రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా ఒక వెంకటేశ్వరరాజు ఒక ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే 3 దశాబ్దాల పైన పనిచేసినారు. వీళ్ళందరూ ఏంది, గెలిపించుకున్నందుకు మా ఇల్లు కూల్చేశారు, గెలిపించుకున్నందుకు మా ఆఫీస్ కూల్చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళది, జనసేన వాళ్ళది, కొన్ని సామాజిక వర్గాలది, ప్రభుత్వ ఉద్యోగులది, ఉపాధ్యాయులది, నెక్స్ట్ ఇక ఎటు బై డిఫాల్ట్గా విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద టార్గెట్లు అయితే మామూలే. అంటే ప్రతి వర్గము కూడా గెలిపించినందుకు బుద్ధి చెప్పారు అంటే అసలు వీరు గెలిచినందుకు సంతోషంగా ఉన్న వర్గం ఏంటి అని. గెలిపించినందుకు తన్నులు తింటున్నామని ఒకరు, గెలిపించినందుకు తిట్టించుకుంటున్నామని ఒకరు, గెలిపించుకున్నందుకు అవమానాలు పాలవుతున్నామని ఒకరు, గెలిపించినందుకు మేము ఆస్తిపాస్తులు కోల్పోతున్నామని ఒకరు, గెలిపించినందుకు మాకు శాస్త్రీయ జరగాలని కొందరు గెలిపించినందుకు చెప్పుతో కానీ కొట్టుకున్నారు కదా. వీడియోలు చూసాం, వీడియో రికార్డింగ్ చేసుకుని చెప్పుతో కొట్టుకున్నారు కదా. మరి అసలు వీళ్ళని గెలిపించినందుకు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్న వర్గం ఏంటి అనేది నిజంగా నాకు అర్థం కాలేదు. ఏ వర్గం సంతోషంగా ఉంది?